డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. రాజకీయ కుయుక్తులతో ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. డిఎస్సి నియామకాలపై జగన్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఇక కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైసీపీ కొత్త ఆరోపణలు చేస్తుందని తెలిపారు. డిఎస్సి వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ చూస్తోందని పులివర్తి నాని విమర్శించారు. రాష్ట్రంలో గతంలో ఎక్కడెక్కడైతే చెత్త డంపింగ్ యార్డులు ఉందో ఆ డంపింగ్ యార్డులు క్లీన్ కాకుండా అక్కడే వదిలేసిన వాటిని కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా కూడా గతంలో కొన్ని సంస్థలకు ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తిరిగి ఈ ఏఆర్ కంపెనీకి సంబంధించిన కొన్ని చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం అంటే మనం ఎక్కడెక్కడైతే మేజర్ ఈ పిలిగ్రామ్స్ ఉండే చోట తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళు ఎనర్జీ చేసి వాళ్ళు గవర్నమెంట్కి నో లాస్ నో దీంట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు చేసే ఎనర్జీ దీనివల్ల వచ్చి మన మోడీ గారి యొక్క ఆలోచన ప్రకారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దీని ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కానీ ఈ వేస్ట్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉండకుండా పోవాలని ఉద్దేశంతో చేయటం జరిగింది. దీనికి వీళ్ళు ఈరోజు ప్రారంభించటం వాళ్ళకి ఇంకా ఏఆర్ కంపెనీకి చంద్రగిరి కానీ, ఎందుకంటే డంపింగ్ యార్డ్ మేజర్ రైలు మన ఆర్సీపురం దుర్గ సముద్రం ఉంది, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని సభ కూడా తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు ఉన్నత శిఖరాలకు పోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఇక్కడ కొన్ని హోమ్ స్టేలు, హోటల్స్, షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ చెత్త విపరీతంగా ఉంది. అవి అన్నింటినీ కూడా ఒక బల్క్ చెత్తను కలెక్ట్ చేసి ఈ మిషనరీ ద్వారా వేసి తడి చెత్త పొడి చెత్త అన్ని వేరు చేసి ఇవన్నిటిని కూడా మనం వేరు చేసి అవన్నిటిని కూడా రీయూజ్ చేసుకోవడం చాలా సంతోషం. చెత్త పట్టణాల్లో కుప్పలుగా లేకుండా అవన్నిటిని కూడా తీసుకొచ్చి ఇటువంటి మిషనరీ ఏర్పాటు చేసి ఇవన్నీ సెగ్రిగేట్ చేసి దానికి మన ఇక్కడ వీళ్ళు ఏఆర్ ఎకోస్పేసెస్ వాళ్ళ యాజమాన్యం ముందుకొచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా కూడా తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడెక్కడ ఈ అవసరాలు ఉన్నాయో అవన్నిటిని కూడా అక్కడ కూడా ఇటువంటి మిషనరీస్ని ఏర్పాటు పెట్టి తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో